హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు మోకిళ్ళ లొకేషన్లో చాలా తక్కువ ప్రైస్లో ఒక ఛాన్స్ ప్రాపర్టీ అయితే మనకి సేల్కి వచ్చిందండి. సో అర్జెంట్ సేల్ అండి. మోకిళ్ళలో బిలో 40,000 బిలో కావాలి అనుకునే వాళ్ళకి ఈ ప్రాపర్టీ అయితే చాలా హాట్ కేక్ అండి. సో ఈ లొకేషన్లో ఇప్పుడు నేను మీకు జీపీఎస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇదంతా కూడా మనకి మోకిళ్ళ కొత్తగా డెవలప్మెంట్ అవుతున్నటువంటి టౌన్ అండి ఇదంతా కూడా. సో ఈ కనెక్టివిటీ రోడ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి శంకర్పల్లి టు మనకి కోకాపేట నార్సింగ్ వెళ్ళేటువంటి 100 ఫీట్ రోడ్ అండి. సో యాక్చువల్గా మనకు వచ్చిన ప్రాజెక్ట్ వచ్చేసి ఇదండి. సో మీకు ఏదైతే నేను మీకు జూమ్ ఇన్ చేసి చూపిస్తున్నాను ఇది. సో ఇది ప్రాజెక్ట్ అండి. సో ప్రాజెక్ట్ పేరు వచ్చేసి సార్క్ గ్రీన్ విలేజ్ అండి. ఈ ప్రాజెక్ట్ పేరు వచ్చేసి సార్క్ గ్రీన్ విలేజ్. సో ఇది వచ్చేసి మనకి మోకిళ్ళ విలేజ్కి చాలా దగ్గరగా ఉంటుందండి. అండ్ మనకి 100 ఫీట్ రోడ్డు కూడా జస్ట్ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. మీకు ఏదైతే కనెక్టివిటీ రోడ్ చూపిస్తున్నానో ఇది వచ్చేసి మనకి మెయిన్ 100 ఫీట్ రోడ్ అండి. సో ఈ 100 ఫీట్ రోడ్ నుంచి మనకి ఆల్మోస్ట్ 3 కనెక్టివిటీస్ అయితే ఉన్నాయండి ఈ ప్రాజెక్ట్కి. నేను ఏదైతే మార్క్ చేసి చూపిస్తున్నానో ఇది మనకి హెచ్ఎండిఏ ప్రాజెక్ట్ అండి. సో ప్రాజెక్ట్ పేరు సార్క్ గ్రీన్ విలేజ్. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఈ ప్రాజెక్ట్కి ఫస్ట్ కనెక్టివిటీ రోడ్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాజెక్ట్కి పక్కనే మనకి రైట్ సైడ్ ఏదైతే రోడ్డు వైట్ కలర్లో మీకు ఏదైతే రోడ్డు కనిపిస్తుందో ఇది వచ్చేసి మనకి మోకిళ్ళ విలేజ్లో నుంచి వచ్చేటువంటి కనెక్టివిటీ రోడ్ అండి. మనకి యాక్చువల్ మోకిళ్ళ విలేజ్ ఇదండి. పాత అప్పటి కాలం నుంచి ఉన్నటువంటి మోకిళ్ళ విలేజ్ ఇదండి. సో మనకి ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ జస్ట్ లెఫ్ట్ కార్నర్ తీసుకుంటే ఇది డైరెక్ట్ కనెక్టివిటీ రోడ్ అండి. సో ఇది వచ్చేసి ఒక కనెక్టివిటీ రోడ్ ఇది. సో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకు ఒక కనెక్టివిటీ రోడ్డు. సో అలానే ఈ ప్రాజెక్టు నుంచి సెకండ్ కనెక్టివిటీ ఇక్కడ నుంచి జస్ట్ మనం ఇట్లా ముందుకు వస్తే మనకి ఈ రోడ్ను మనకి బుల్కాపూర్ కనెక్టివిటీ రోడ్ అంటామండి. సో ఇట్లా మనకి బుల్కాపూర్ విలేజ్కి వచ్చి మళ్ళీ విలేజ్ నుంచి రైట్ సైడ్ డైరెక్ట్ రోడ్ ఉంటుందండి. డైరెక్ట్ రోడ్డు ఉంటుంది. ఇది మనకి ఇది ఒక కనెక్టివిటీ రోడ్ అండి. సో మనకి దీంతోపాటు మనకి సెంటర్లో ఈ ప్రాజెక్ట్కి మనకి సెంటర్లో ఒక రోడ్డు ఉందండి. సో మీకు ఏదైతే మీకు తెల్లగా వైట్ కలర్లో కనిపిస్తుందో ఇది ఒక రోడ్ అండి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా 100 ఫీట్ రోడ్ నుంచి ఈ మార్క్ చేసి చూపిస్తున్నాను చూడండి, ఇది ఒక రోడ్ అండి. సో మనకి ఈ రోడ్డు ఇది ఒకటి ప్రజెంట్ అయితే మనకి కనెక్టివిటీ రోడ్ అండి ఇది. సో ఇలా మనకి కనెక్టివిటీ రోడ్స్ అయితే ఈ ప్రాజెక్ట్ దగ్గరికి అయితే మనకి కనెక్టివిటీ రోడ్స్ అయితే 3 కనెక్టివిటీ రోడ్స్ అయితే ఉన్నాయండి ఈ ప్రాజెక్ట్ దగ్గర. సో మనకి వన్ ఈజ్ మనకి ఇక్కడ ప్యారలల్ రోడ్ ఏదైతే ఉందో ఇదొక ప్యారలల్ రోడ్ అండి దీనికి. సో సెకండ్ వచ్చేసి మనకు ఇటు నుంచి ఇట్లా ఒకటి మనకి డైరెక్ట్గా ప్రాజెక్ట్ దగ్గరికి వస్తుంది. అండ్ మనకు ఇక్కడ ఒక కనెక్టివిటీ రోడ్ అండి. సో 3 కనెక్టివిటీ రోడ్స్ ఉన్నాయి. సో యాక్చువల్గా మనకి ఇది వచ్చేసి మోకిళ్ళ 100 ఫీట్ రోడ్ నుంచి బుల్కాపూర్ మోకిళ్ళ రోడ్ అంటాము. సో ఇలా మనకి యూ షేప్లో వస్తుందండి. యూ షేప్లో మనకి ఇట్లా మనకి యూ షేప్లో వస్తుంది. సో ఈ యూ షేప్లో ఉన్నటువంటి లొకేషన్లోనే మన ప్రాజెక్ట్ అయితే సేల్కి వచ్చిందండి. సో ఇందుట్లో మనకు ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ 40 ఫీట్ రోడ్తో 267 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్స్ అయితే సేల్కి రావడం జరిగిందండి. సో ఈ కనెక్టివిటీ రోడ్ వచ్చేసి మనకి బుల్కాపూర్ మోకిళ్ళ కనెక్టివిటీ రోడ్ అండి. సో ఈ రోడ్డుకి రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ అయితే ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. సో ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్ అండి. కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్లో ఉంటుంది. దీని సరౌండెడ్ డెవలప్మెంట్స్ విషయానికి వస్తే ఈ ప్రాజెక్ట్కి ఆనుకొని పక్కనే మనకి విల్లా కమ్యూనిటీస్ అవుతున్నాయండి. ఇది వచ్చేసి మనకి బ్లూఫిన్ విల్లాస్ అండి. మనకి సిల్వానార్ ప్రాజెక్ట్స్ వాళ్ళు దీన్ని అయితే డెవలప్మెంట్ చేస్తున్నారు. సో అలాగే ఇటు పక్కన మనకి ఇది వచ్చేసి మనకి వరప్రసాద్ కన్స్ట్రక్షన్స్ అని ఇవి కూడా విల్లా ప్రాజెక్ట్స్ అండి. సో మనకి కనెక్టివిటీ రోడ్డు అయితే మనకి 3 కనెక్టివిటీ రోడ్స్ అయితే ఉన్నాయి. సో మనకి దీంతోపాటు ఈ 100 ఫీట్ రోడ్డుకి ఇక చుట్టుపక్కల ఇవన్నీ కూడా గేటెడ్ కమ్యూనిటీస్ అండి. ఇవన్నీ కూడా గేటెడ్ కమ్యూనిటీసే. ఈ ప్రాజెక్ట్ దగ్గరగానే మనకి ఇప్పుడు ఏదైతే మనం హాట్ కేక్ లాగా ఏదైతే అనుకుంటున్నామో మన ప్రీవియస్ ఇది వచ్చేసి మనకి హెచ్ఎండి ఆక్షన్ లేఅవుట్ అండి. ఇది వచ్చేసి హెచ్ఎండి ఆక్షన్ లేఅవుట్. సో ఈ కనెక్టివిటీ వీటన్నిటికీ కూడా రెసిడెన్షియల్ హౌసెస్కి చాలా దగ్గరగా ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి ఇది. సో ఇది వచ్చేసి సార్క్ గ్రీన్ విలేజ్. సో దీని పక్కనే మనకి మల్టిపుల్ ఇక్కడ నుంచి చూసుకుంటే ఇటు కూడా మనకి విల్లా కమ్యూనిటీస్ అయితే ఉంటాయండి. ఇవన్నీ చూసుకుంటే మనకి మొత్తం కూడా విల్లా కమ్యూనిటీసే. సో మనకి చాలా హాట్ కేక్ అండి. చాలా తక్కువ ప్రైస్లో అయితే మనకి చెప్తున్నారు. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి షార్ట్ టర్మ్లో మనకి మంచి అప్రిషియేషన్ రావాలనుకునే వాళ్ళకి ఈ మోకిళ్ళ లొకేషన్లో ఈ ప్రాజెక్ట్లో అయితే ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకోండి.
సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు లైవ్ లొకేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఈ కనెక్టివిటీ రోడ్ ఎదురుగా మీకు కనపడేటువంటి కనెక్టివిటీ రోడ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి మోకిళ్ళ 100 ఫీట్ రోడ్ నుంచి టువర్డ్స్ బుల్కాపూరు అండ్ బుల్కాపూర్ నుంచి మళ్ళీ మనకి మోకిళ్ళ మెయిన్ రోడ్డుకి కనెక్టివిటీ అయ్యేటువంటి కనెక్టివిటీ రోడ్ అండి. సో నేను మీకు జూమ్ ఇన్ చేసి చూపిస్తున్నాను. అదంతా కూడా మోకిళ్ళ మెయిన్ రోడ్ అండి. అది వచ్చేసి మనకి 100 ఫీట్ రోడ్డు. సో ఈ రోడ్డు వచ్చేసి ఇప్పుడు బీటీ రోడ్ వర్క్ స్టార్ట్ అవుతుందండి. సో ఇప్పుడు రోడ్ అంతా కూడా నీట్గా చేసి మనకి రోడ్ వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఈ రోడ్ వచ్చేసి మనకి చాలా దగ్గరలో, మనకి మోకిళ్ళ టౌన్కి చాలా దగ్గరలో ఉంటుందండి. సో ఈ ప్రాజెక్ట్కి మనకి లెఫ్ట్ సైడ్ ప్రాజెక్ట్ ఉంటుంది అండ్ రైట్ సైడ్ ప్రాజెక్ట్ ఉంటుందండి. సో ఈ కనెక్టివిటీ రోడ్ మన వెంచర్లో మనం ఇచ్చిన రోడ్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి 40 ఫీట్ రోడ్ ఇచ్చామండి. సో ఇది వచ్చేసి మనకి 40 ఫీట్ రోడ్ ఇచ్చాము. రోడ్ యాక్సెస్ అయితే చాలా బాగుందండి. సో ప్రాజెక్ట్ పేరు వచ్చేసి సార్క్ గ్రీన్ విలేజ్ అండి. మనకి హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవల్ లేఅవుట్, కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్లో ఉన్నటువంటి లేఅవుట్ అండి. సో ఇందుట్లో యాజ్ ఆఫ్ నౌ మనకు వచ్చినటువంటి ప్లాట్ వచ్చేసి 267 స్క్వేర్ యార్డ్స్లో మనకు ఈస్ట్ ఫేసింగ్ 40 ఫీట్ రోడ్లో మనకు ఒక ప్లాట్ అయితే సేల్కి రావడం జరిగిందండి. సో కనెక్టివిటీ పరంగా చూసుకుంటే చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి ప్రాపర్టీ అండి ఇది. సో మనకి రైట్ సైడ్ చూసుకుంటే ఇటువైపు ఉంటుంది అండ్ మనకి లెఫ్ట్ సైడ్ ఉంటుందండి ఈ ప్రాజెక్టు. సో మనకి ఎదురుగా 2 అవర్స్ ఇట్లా మనకి రైట్ సైడ్ ఇట్లా స్ట్రైట్ కంటిన్యూ వెళ్తే మనం బుల్కాపూర్ వెళ్ళిపోతామండి. మళ్ళీ మనం బుల్కాపూర్ నుంచి మళ్ళీ మనం మెయిన్ రోడ్కి రావచ్చండి. సో కనెక్టివిటీ పరంగా చూసుకుంటే, డిస్టెన్స్ పరంగా చూసుకుంటే మనకి మెయిన్ రోడ్ ఏదైతే ఉందో మెయిన్ రోడ్ నుంచి మనకి అఫీషియల్గా మెయిన్ రోడ్ త్రూ మనం వస్తే కనుక 1 కిలోమీటర్ 1.5 km డిస్టెన్స్ వస్తుందండి ఇది. సో మనకు అలా కాకుండా మనకి షార్ట్ కట్లో మధ్యలో నుంచి వస్తే ఎగ్జాక్ట్గా 1 కిలోమీటర్ డిస్టెన్స్లోని ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే వస్తుందండి. సో మనకి చాలా దగ్గరలో, మనకి టౌన్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది ఈ ప్రాజెక్టు. సో దాంతోపాటు మనకు ఇందుట్లో మనకి వీళ్ళు మొత్తం కూడా బీటీ రోడ్స్, అండర్గ్రౌండ్ డ్రైనేజెస్, ఎలక్ట్రిసిటీ ప్రాపర్గా అయితే ఇచ్చారండి. సో కొంచెం మెయింటెనెన్స్ అయితే ప్రాపర్గా లేదు. బట్ ఏంటంటే ఇందుట్లో మనకు వచ్చినటువంటి ప్లాట్ వచ్చేసి మనకి ఓనర్ కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి 37,000 కోట్ చేస్తున్నారండి. సో ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. ఫర్దర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ ఏరియాలో ఆల్రెడీ నేను ఈ పర్టికులర్ వెంచర్లో వచ్చినటువంటి మనకి సేల్కి వచ్చినటువంటి ప్లాట్ రిలేటెడ్ చిన్న ఒక రీల్ కూడా చేయడం జరిగిందండి లాస్ట్ 2-3 డేస్ బ్యాక్. సో అది కూడా మీరు ప్లాట్ లొకేషన్ కావాలంటే ఆ వీడియో మీరు వాచ్ చేయొచ్చండి, నో ప్రాబ్లం. సో మనకి ఇందుట్లో ఈ కనపడే రోడ్స్ అన్నీ కూడా 40 ఫీట్ అండ్ 30 ఫీట్ రోడ్స్ ఇచ్చారు. మొత్తం కూడా హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్ అండి. ఎవరైనా కూడా మనకి షార్ట్ టర్మ్ పర్పస్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలన్నా, లాంగ్ టర్మ్ కావాలన్నా కూడా ఈ ప్రాజెక్ట్ అయితే ది బెస్ట్ అండి. సో ఈ చుట్టుపక్కల ప్రాజెక్ట్స్లో మనకి ఆల్మోస్ట్ 50,000 క్రాస్ అయిపోయినాయండి. ప్లాట్స్ అన్నీ కూడా ప్రైసెస్ అయితే 50,000 క్రాస్ అయిపోయినాయి హెచ్ఎండిఏ లేఅవుట్స్లో. సో మనకి అందుకని నేను చెప్పేది ఏంటంటే ఈ ప్రాజెక్ట్లో అయితే కొంచెం మన బడ్జెట్లో అయితే ఉంటుందండి కొనుక్కోవడానికి. మోకిళ్ళ ఏరియాలో కొద్దిగా తక్కువ ప్రైస్లో బిలో 40,000 లోపల అయితే ఇందులో కొద్దిగా అవైలబుల్ ఉందండి. సో మనకి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి అండర్ కన్స్ట్రక్షన్స్ అయితే కనిపిస్తాయండి. అవన్నీ కూడా మనకు మనం ఇందాక చెప్పుకున్నటువంటి కన్స్ట్రక్షన్స్ మనకి విల్లా కమ్యూనిటీస్ అండి అవన్నీ కూడా. సో ప్రాజెక్ట్కి బిహైండే ఉంటాయి అవి కూడా. సో కనెక్టివిటీ అయితే చాలా బాగుందండి. కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్లో ఉన్నటువంటి లేఅవుట్ మనకి శంకరపల్లికి చాలా దగ్గరగా ఉంటుంది, ఇటు కోకాపేటకి చాలా దగ్గరగా ఉంటుంది. సో కన్స్ట్రక్షన్కి అయితే నాకు తెలిసి ఇంకొక 3 years టైం అయితే పడుతుందండి. 3 years టైంలో మీరు కన్స్ట్రక్షన్స్ అయితే చేసుకోవచ్చు ఈ ప్రాజెక్ట్లో. సో మనకి క్లియర్ టైటిల్ ప్రాజెక్ట్ అండి. క్లియర్ టైటిల్ ప్రాజెక్టు, వీఆర్ వెరిఫైడ్ ఆల్ డాక్యుమెంట్స్ అండి. సో క్లియర్ టైటిల్ ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్లో మనకి 267 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ అయితే ఉంటుంది. సో ఈ వీడియో వాచ్ చేసిన వాళ్ళకి ఎవరికైనా ఈ ప్రాజెక్ట్లో ప్లాట్ ఉండి ఒకవేళ మీరు రీసేల్ చేయాలని ఉంటే కనుక డిస్క్రిప్షన్లో కానీ మీకు డిస్ప్లే మీద కానీ కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ ప్రాపర్టీ డీటెయిల్స్ అయితే మాకు షేర్ చేయండి. సో మేము కూడా ప్లాట్స్ అయితే రీసేల్ చేయడం జరుగుతుందండి. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో నెంబర్ మెన్షన్ చేస్తాను, దానికి ఒకసారి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. ఫైనల్గా మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.